ఇంటర్వ్యూల దాకా దేవుడి సినిమా, ఇంటర్వ్యూల దాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా, ఇంటర్వ్యూల దాకా దయ సినిమా, తర్వాత దేవుడి సినిమా. అందులో ఎందుకో తెలుసా, మరో కలియుగ రాముడు లేడు, మరో కలియుగ కృష్ణుడు లేడు, మరో కలియుగ భీముడు లేడు, మరో కలియుగ దేవుడు లేడు, ప్రభాస్. ఆయన లేకపోతే సినిమా ఏడుగొండల ఎక్కడలా గోవిందా గోవిందా. ప్రభాస్ కోసమే. ప్రభాస్ వస్తే డబ్బులే డబ్బులు. హైలైట్స్ ఏందో తెలుసా, రెండు హైలైట్స్. ఒకటి హీరోయిన్ నడుము, రెండోది ప్రభాస్ కళ్ళు. ఆ రెండు లేకపోతే ఏడుగొండల ఎక్కడలా గోవిందా గోవిందా. వాళ్ళు ఉన్నారు చావాటికి, ఆ రెండు కాడొస్తున్నాయి చావాటికి. బయట ఎండ పడుతుంది, లోపల డబ్బులే డబ్బులు. ఇండస్ట్రీలో కుబేరుడు అయిపోయాడు, కోట్ల రూపాయలు వస్తున్నాయి. ఇష్టన్నా నాకు గారా ఈ రెండే గాని వచ్చినాయి. హీరోయిన్ నడుము గాని వచ్చింది, ప్రభాస్ కళ్ళ గాని వచ్చినాయి. మిగతా మొత్తం గారాలు నాకు. టీచర్ చూసినా, మూసుకొని చూసినా, తెరుచుకొని చూసినా రెండే గాని వస్తాయి. ఈ కన్నుకేమో హీరోయిన్ నడుము గాని వస్తుంది, ఈ కన్నుకే ప్రభాస్ కళ్ళు గాని వస్తున్నాయి. మిగతా మొత్తం గాని రావట్లేదు. ఇక మీరు చెప్పరు ఈసారి మీరు చెప్పరు. సూపర్. ఐ లవ్ యూ. సూపర్. ఎక్సలెంట్. 5 సూపర్ అన్న యాక్టింగ్. శంకర నమ శివాయ, హర 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 మహాదేవ శివ హర హర శివ హర హర శంభో శంకర నమ శివాయ, హర హర మహాదేవ సాంబ శివాయ నమ శివాయ. జై గణప. సూపర్ అబ్బా. భక్తితో మాట్లాడుతున్నారా? సినిమా చూసి భక్తితో వచ్చింది. భక్తుంది. సినిమా చాలా బాగుంది. సినిమాకి వేగోడు వచ్చింది. సూపర్ ఉంది. సినిమాకి వేగోడు వచ్చింది. బాబా ఏం సినిమా అబ్బా. కన్నపైతే అదిరిపోయింది. సూపర్. ప్రభాస్ అన్న వచ్చాడు తమ్ముడు. ప్రభాస్ విష్ణుతో కొడతన్నాడు. సూపర్. చాలా బాగుంది. చాలా ఎగిరి నేల పట్టడు. సినిమా కన్నప్ప చూస్తే సినిమా ఏడుపు వచ్చిందబ్బా. సినిమా ఏడుపు వచ్చింది. దేవుడికి ఇచ్చేసాడు తమ్ముడు. ఏ సినిమా సూపర్ అబ్బా. సినిమా మాత్రం చాలా బాగుంది. సినిమా చూస్తే కళలో నీళ్ళు వచ్చినాయి. అటువంటి సినిమా అయితే మళ్ళీ రావాలబ్బా. కన్నప్ప 2లో సినిమాలో హీరోగా చేస్తాను నేను. కన్నప్ప 2లో నేను హీరో. అది చెయ్యాలి. సినిమాలో హీరోగా చేయాలి. తమ్ముడిని కన్నప్ప 2 చేస్తావు. కన్నప్ప 2లో హీరోగా చెయ్యాలా? అదే సినిమాలో హీరోగా అన్న మంచి విష్ణు కొట్లాడుకుంటుంటే తమ్ముడు కళ్ళు పొడి చేసుకుని రక్తం. చాలా భక్తి అంటే ఏంటో తెలియలేనప్పుడు అడవి మనుషుల్లాగా ప్రవర్తించే తెగలు కాబట్టి అలాగే చూపించాల్సి వచ్చింది సినిమా. ఈ మూవీ లాస్ట్ క్లైమాక్స్ ఎలా ఉంది? క్లైమాక్స్ చాలా బాగుంది మేడం, పీక్స్ లో ఉంది. సాంగ్స్ చాలా బాగున్నాయి మేడం, పాటలు అవి చాలా బాగా రాశారు. మంచు మనోజ్ గారు కూడా ఉంటే సినిమా ఫుల్ఫిల్ గా ఉండేది అని మీకు అనిపించింది? అంటే స్క్రీన్ పైన ఆల్రెడీ మంచి ఉంటే బెటర్. వాళ్ళ ఫ్యామిలీ అంతా కొలాబరేట్ అయ్యారు కాబట్టి సినిమాలో మంచు మనోజ్ గారు కూడా వచ్చి సినిమాలో యాక్ట్ చేసి ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. 4 అన్న, 4 out of 5 అన్న. చాలా బాగా నచ్చింది అన్న సినిమా. ప్రభాస్ ఉన్న సీన్స్, తిన్నడు కన్నప్పగా మారిన సీన్స్, నెక్స్ట్ మోహన్ బాబు గారికి కూడా జ్ఞానోదయం రుద్ర కలిగించిన సీన్స్ చాలా బాగున్నాయి. ఎలివేషన్ చేయొచ్చు అన్న. సినిమా బానే ఉంది. సినిమా చాలా బాగుంది అన్న. ట్రోల్ చేయాల్సిన అవసరం అయితే లేదు. నేను ప్రభాస్ ఫ్యాన్ తరఫున వచ్చాను. ఇంకా సినిమా థ్యాంక్ యూ అన్న. ఫ్యామిలీ ఆడియన్స్ చూడొచ్చు. ఫ్యామిలీ ఆడియన్స్ అన్న చూడొచ్చు. భక్తి పరంగా బానే ఉందన్న సినిమా. ఓకే. ట్రోల్ చేయాలంటే ఎలాగైనా చేయొచ్చు. లాస్ట్ 40 minutes మాత్రం పీక్స్ అన్న.
చాలా బాగుందండి. తిన్నడి క్యారెక్టరైజేషన్ చిన్నప్పటి నుంచి చాలా బాగా చూపించారు. ఒకప్పుడు కృష్ణరాజు గారు చేసిన సినిమా ఇది. సో దానికైతే ఎటువంటి మచ్చ తేకుండా విష్ణు గారు కన్నప్ప క్యారెక్టర్ ని బాగా చేశారు. బాగుంది బ్రదర్, చాలా బాగుంది, వర్త్ వాచబుల్, ఎవరైనా చూడొచ్చు. స్టార్టింగ్ నుంచి నెగిటివ్ అసలు ఎవరు చెప్పారు బ్రదర్ నెగిటివ్ అని? నాకు అర్థం కాదు. అంత పర్ఫెక్ట్ గా చూపించారు ప్రతి ఒక్కటి. అండ్ వాళ్ళు క్లియర్ గా డిస్ప్లే చేశారు, ఇలా ఉంటే బాగుంటది అన్నట్టు కూడా వాళ్ళు డిస్ప్లే చేసి పర్ఫెక్ట్ గా చూపించారు. అండ్ ప్రభాస్ అన్న క్యామ్ అయితే ఎక్స్ లెవెల్. 18 minutes పక్కా ఉంటది అన్నది ఆసమ్. అండ్ మంచు విష్ణు అన్నది అయితే నెక్స్ట్ లెవెల్ అన్న. ఆయన యాక్టింగ్ పర్ఫార్మెన్స్ క్లియర్లీ దీంతోనైతే చాలా బాగుంది. ఆ ట్రోల్స్ వేస్ట్ బ్రదర్, వేస్ట్ అన్న. ఇప్పుడు నేను ఓపెన్ గా చెప్తున్నా, లైక్ నా ఫ్రెండ్స్ లో చాలా మందిని అడిగా సినిమాకి రండ్రా అంటే వాళ్ళు ఓపెన్ గా అన్నారు ఏం వెళ్తాం రా, టాక్ ఇన్నాక వెళ్దాం ఉన్నాయి. ఇప్పుడు వాళ్ళు రిగ్రెట్ గా ఫీల్ అవుతారు నేను చెప్పే రివ్యూ. చాలా బాగుంది ప్రతి ఒక్కటి ఎవ్రీథింగ్ ఇస్ బాగుంది. అండ్ ఎక్కడ నాకు అంత లాగ్ అనిపించలేదు, ఎక్కడ నెగిటివ్ అనేది కనబడలేదు. చాలా బాగుంది. ఎండింగ్ అయితే హార్ట్ టచింగ్ అంతే. వస్తాం 5/5 షూర్, డెఫినెట్గా నేను 5/5 పక్కా ఇస్తాను. ఓకే. తర్వాత ముందు విషయం అంతా ఉండేది సెకండ్ హాఫ్ లో ఉంటుంది. ప్రతి ఏదైనా సరే ఫస్ట్ హాఫ్ లో కొంచెం నార్మల్ ఉంటుంది, సెకండ్ హాఫ్ లో బాగుంటుంది. కొన్నిసార్లు ఫస్ట్ హాఫ్ లో బాగుంటుంది, సెకండ్ హాఫ్ లో ఇదిగా ఉంటుంది. కానీ దీంట్లో కంప్లీట్ అంటే సినిమా మొత్తం ఉన్నదే సెకండ్ హాఫ్. ఆ సెకండ్ హాఫ్ మనం అదే గమనిస్తాం. ఏమన్నా హిట్ ఆఫ్ అట్ట నేను చెప్పనండి. ఒక్కటే డివోషనల్ గా ప్రతి ఒక్కరు చూడాల్సిన బాధ్యత సినిమాది. ఇప్పుడున్న జనరేషన్ కి చూడాలి. దీంట్లో మన హిట్ గురించి మనం మాట్లాడుకోవద్దు, కానీ సినిమా చెప్పాలంటే సినిమా బాగుంది. ఫస్ట్ పాయింట్ చాలా బాగుందండి. పాన్ ఇండియాలో అందరు ప్రతి ఒక్క అంటే ఎవరి స్టార్స్ ఎవరికి ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు న్యాయం చేశారు. దాంట్లో మోహన్ బాబు గారు, మోహన్ లాల్, ప్రభాస్ గారు మెయిన్ ఫస్ట్ పాయింట్. అంటే రుద్రుడు అంటే నిజంగా శివయ్య అలా వచ్చి ఉన్నాడన్న ఫీలింగ్ అటు ఉంటుంది, విచ్ ఇస్ గుడ్. అక్కడ మటుకు చాలా బాగుంది. ప్లస్ దీంట్లో ఇంకోటి ఏంటంటే మెసేజ్ ఓరియంటెడ్ బాగుంది. మనం నిజంగా అర్థం చేసుకుంటే మెసేజెస్ ఉంటుంది ప్రతి ఒక్కటి. అంటే ఒక్కటి ఏంటంటే డివోషనల్ గా మనం ఇప్పుడు దేవుడు లేదు అన్నవారు చాలా మంది ఆస్తికులు ఉంటారు. దేవుడు ఎక్కడే కనబడదు, మనలోనే ఉంటాడు. మనమే దేవుడు అని ఎప్పుడైతే భావిస్తామో అదొక అందరికి బాగుంటుంది మెసేజ్. బట్ ఓవరాల్ ఎమోషన్ సీన్స్ ఇవన్నీ మాత్రం చాలా బాగా చేస్తుంది. ఖచ్చితంగా ఉపయోగపడుతుంది. ప్రభాస్ క్యామియో లేకపోతే మాత్రం సినిమా చాలా డల్ అయిపోయింది అంతే. విష్ణు యాక్టింగ్ కూడా చాలా బాగుంది, అట్లానే తీసి పారడం లేదు. కానీ ప్రభాస్ క్యామియో వల్ల మాత్రం మూవీ నెక్స్ట్ లెవెల్కి వెళ్ళిపోయింది. అసలు మూవీ స్టార్ట్ అయిందే యాక్చువల్లీ అంటే ఆడియన్స్ కనెక్ట్ అయ్యేది అక్కడ నుంచి. ముందంతా కొంచెం ఏదో క్రియేట్ చేయాలని స్టోరీ చేసినట్టుగా అనిపించింది. మ్యూజిక్ కూడా సాంగ్స్ అంత క్యాచ్గా లేవు. శివ శంకర్ అనే సాంగ్ ఆల్రెడీ హిట్ అయింది, అది బాగుంది. బీజిఎమ్స్ కూడా సెకండ్ హాఫ్ లో బాగుంది, ఫస్ట్ హాఫ్ కొంచెం బోర్ కొట్టింది. డైరెక్షన్ ఎక్సలెంట్. నాకు ఎందుకో ఫస్ట్ హాఫ్ అంతా ఆ డైరెక్టర్ తీసినట్టు అనిపించలే, కొంచెం అంతా ఆర్టిఫిషియల్ రెగ్యులర్ కమర్షియల్ మూవీ లాగా ఉంది. సెకండ్ హాఫ్ డైరెక్షన్ మాత్రం ఎక్సలెంట్. మహాభారత్ డైరెక్టర్ కదా, బాగా తీసింది. అది కావాలని చేస్తారు, అది వాళ్ళకు ఉన్నదే, మంచి ఫ్యామిలీకి ఉన్నది కాబట్టి అది చేస్తారు అంతే. కానీ యాక్టింగ్ వైజ్ చూసుకుంటే ఈవెన్ థియేటర్లో కూడా చూస్తుంటే ఈ మీమర్స్ అందరూ గొడవ చేస్తున్నారు. మిగతా జనరల్ ఆడియన్స్ అందరూ ఎందుకంటే చేస్తున్నారు, వాడు కష్టపడ్డాడు బాగా చేసింది కదా అని అంటున్నారు అనమాట. బాగా కష్టపడ్డాడు, దాని రిజల్ట్ కూడా వస్తుంది. మీమర్స్ ఏం పెద్ద ఎఫెక్ట్ పడదు. ఇక్కడ నుండి భక్తి లేనివాడి కూడా భక్తి వస్తుంది, ఒక రేంజ్ లో ఉంటుంది నెక్స్ట్ లెవెల్. అప్పటిదాకా కొన్ని క్యారెక్టర్స్ మనం డిస్టర్బ్ చేస్తే ఇక్కడ అవుతుంది అనుకుంటాం, బట్ విష్ణు యాక్టింగ్ అయితే ఎవరు కామెంట్ చేయలేడు, 100% చేయలేడు. ఇన్ని రోజులు యాక్టింగ్ కాదు అదలా అంటారు కదా, థియేటర్ లో చాలా మంది శివయ్య అని కామెంట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఇట్లాంటి ఏదో మన హిందువులే ఉన్నారు, ఎవడో ముస్లిం ఏం లేడు, హిందువే ఉన్నాడు. మన హౌలాగాలు మన సినిమానే చంపుతున్నారు. ఎవరి ట్రోల్స్ నమ్మకండి, సినిమా ఇస్ అ బ్లాక్ బస్టర్. విష్ణు యాక్టింగ్ కి అందరు ఫిదా అయిపోతారు. 100% వస్తాయి. ఈవెన్ మోహన్ బాబు హాస్ డన్ వెల్. మోహన్ బాబు గారి యాక్టింగ్ గురించి చెప్పక్కర్లేదు, బట్ ఎక్కడ ఓవర్ పర్ఫార్మెన్స్ లేదు, ఎక్కడ ఓవర్ యాక్టింగ్ లేదు ఎవరిది. అందరూ సెటిల్ పర్ఫార్మెన్స్ చాలా సూపర్ గా చేశారు. కొంచెం లొకేషన్స్ ఒకటి మనకు బయట కంట్రీ ఉన్నందుకు కొంచెం ఆ ఫారెస్ట్ ఫీలింగ్ రాదు, బట్ డెఫినెట్ గా ఇట్స్ అ నీట్ పిక్చర్. మీ విజువల్స్ అయితే మీరే షాక్ అవుతారు చూసి, ఇంత నీట్ గా ఉంది పిక్చర్ అని చెప్పి. బీజేఎం హైలైట్ అండి సినిమాకి, బీజేఎం బ్యాక్గ్రౌండ్ స్కోర్ చాలా హెల్ప్ అయింది. అండ్ లాస్ట్ శంకర్ అనే సాంగ్ అయితే అందరూ ఫీల్ అయిపోతారు డెఫినెట్ గా. కళ్ళలోంచి నీళ్ళు వచ్చే పర్ఫార్మెన్స్ రియాలిటీ ఉంది. సీజీ అని చూపిస్తారు, బట్ రియాలిటీ లానే అనిపిస్తుంది. ఎక్కడ మీకు విఎఫ్ఎక్స్ సీజీ అట్లా అనిపించదు. చాలా బాగుంది సినిమా. బట్ లేదు, ప్రభాస్ గారిది ఉంది పాత్ర, దాంట్లో విష్ణు గారిది కూడా ఉంది. బట్ విష్ణు హాస్ డన్ వెల్ అండి. ఇన్ని సినిమాల్లో గొత్తు విష్ణు గారి యాక్టింగ్ ఇది ఓకే. హి హాస్ డన్ సూపర్ వెల్. థ్యాంక్ యూ సో మచ్. రొమాంటిక్
సాంగ్ అయితే ఉంది, అది పర్వాలేదు, అంత అదైతే పర్వాలేదు, కానీ ఎక్కువ ఏం లేదు, మామూలుగానే ఉంది, టూ మచ్ ఏం లేదు. గురించి చాలా హైప్ ఇచ్చారు కదా మరి ప్రభాస్ కి అయితే బాగానే న్యాయంగా ఉంది, మంచిగా అనిపించింది, ఉన్న కొద్దిసేపు అయినా చాలా బాగా అనిపించింది ప్రభాస్ కి. బాగుంది. అలా ఏం లేదు, ప్రభాస్ క్యారెక్టర్ ఆయన న్యాయం చేశాడు, మంచి విషయం, హీరో. డివోషనల్ అంటే ఎక్కువ క్లైమాక్స్ లోనే డివోషనల్ గా ఉంది, కాకపోతే ఎక్కువ కమర్షియల్ యాంగిల్ గా అనిపించింది సినిమా అంతా. నాకు ఫస్ట్ హాఫ్ మొత్తం ఫైటింగ్స్ కొంచెం అలాగే అనిపించింది నాకైతే. రేటింగ్ అంతా తెలియదు కానీ మంచి అటెంప్ట్ అయితే చేశారు, కొంచెం భక్తి భావన పెంచడానికి, మన పూర్వీకులది నాయన్మార స్టోరీ తెలియడానికి శివభక్తి వచ్చింది, మంచి అటెంప్ట్ అయితే చేశారు. నాకైతే పర్సనల్ గా ఎక్కడ బ్రాహ్మణ్ కించపరిచిన అందరికీ నాకైతే పర్సనల్ గా అనిపించలేదు, అన్ని క్యారెక్టర్స్ ఓకే, కాకపోతే నాకు కొంచెం ఫైటింగ్ ఎక్కువ ఉంది అనిపించింది. ఫస్ట్ హాఫ్ లో కొంచెం ఫైటింగ్ ఎక్కువ అనిపించింది, ఆ ఫైటింగ్ కొంచెం తగ్గించి ఇంకా భక్తి ఇంకా కొంచెం పెంచితే ఓవరాల్ గా బాగుంది అనిపించింది నాకైతే. బోరింగ్ అనేది కొంచెం కొట్టలేదన్న మ్యూజిక్ అయితే. అసలు స్టీఫెన్ అయినా ఒక క్రిస్టియన్ అయి ఉండి తెలుగు మూవీకి శివ శివ శంకర్ అని బీజం ఇంకా షోల్లోనే వినపడుతుంది. సూపర్ అన్న, మూవీ అయితే చూడొచ్చు. ప్రభాస్ ఫ్యాన్స్ అందరూ ట్రోలర్స్ అందరు కామ్గా ఉంటారు అన్న, కాకపోతే మన తెలుగు ఆడియన్స్ తెలుగులోనే ట్రోలింగ్ ఉంది, పాన్ ఇండియా లెవెల్లో ట్రోలింగ్ లేదు కాబట్టి సినిమా అయితే 500 కోట్లు వస్తాయి అన్న పక్క. అన్న ఫస్ట్ హాఫ్ బాగానే ఉంది, కాకపోతే ఫస్ట్ హాఫ్ లో ప్రభాస్ కోసం వచ్చారు కాబట్టి మూవీకి ప్రభాస్ లేడనే ఒక దిగులు ఉంటది. సెకండ్ హాఫ్ నుండి మాత్రం చించేస్తుంది అన్న. 40 మినిట్స్ ఉన్నా కానీ అది స్క్రీన్ మీద మొత్తం ప్రభాసే ఉంటాడు. ఫైట్ సీన్ సూపర్ ఉంటది అన్న. ఫైట్ సీన్ అంటే శివుడి గురించి భక్తుని చేయడానికి ఫైట్ సీన్ ఉంటుంది అంతే, అంతకు మించి ఏముండదు. మామూలుగా అయితే సూపర్ అన్న మూవీ. రొమాన్స్ ఏం లేవన్నా, రొమాన్స్ ఉందని ఎవరికి చెప్పారు పాట తగ్గట్టు సాంగ్ అది. రేటింగ్ అయితే 3 ఇవ్వచ్చు అన్న, బాగుంది. మరి అంత సూపర్ అని చెప్పలేము, అలానే అసలు బాగాలేదని కూడా చెప్పలేము, యావరేజ్ గా అయితే మాత్రం అండి. విష్ణు గారి పర్వాలేదండి, అన్ని సినిమాలతో పోల్చుకుంటే ఈ సినిమాలో కొంచెం ఇంప్రూవ్ అయినట్టే ఉంది, ఎందుకంటే ప్రభాస్ గారు వాళ్ళ ఫ్యాన్స్ బాగా వార్నింగ్ ఇచ్చారు కదా, దాని వల్ల ఇంప్రూవ్ అయ్యిండేమో మరి తెలియదు. చెప్తున్నా కదా ఏదో చేసిన వాళ్ళు పర్లా బాగా చేశాడు, ఇప్పటి వరకు చేసినట్లతో పోల్చుకుంటే పర్వాలేదు. ఇప్పటి నుంచి కొంచెం మార్చుకుంటే అమ్మో, అసలు దానికి దీనికి కంపేర్ చేసి అనేది పెట్టద్దు. 1% కూడా ఇవ్వండి నేను ఆ సినిమాకి ఈ సినిమాకి అయితే మాత్రం. అంటే సేమ్ స్టోరీ కదా, అప్పుడు కూడా కృష్ణరాజు గారు ఏమండి సేమ్ స్టోరీ కాదండి, ఆ సినిమాకి ఈ సినిమాకి చాలా వేరియేషన్ ఉంది, మీరు గమనిస్తున్నారు లేదు. ఆ సినిమాలో ఏంటంటే వాణిశ్రీ గారు కృష్ణరాజు గారు చేశారు, కానీ ఈ రొమాన్స్ లు పాటలు అవి చాలా ఎలా ఉన్నాయంటే న్యాచురల్ గా ఉన్నాయి, ఎక్స్పోజింగ్ తో ఇటుతో అటుతో లేదు, ఇది ఎక్స్పోజింగ్ తో ఉంది. ఎక్కువ భక్తి ఉంది కానీ సెకండ్ హాఫ్ లో 10 మినిట్స్ అయిపోయిన తర్వాత నుంచి ఉంది, ఫస్ట్ హాఫ్ చూడొచ్చండి ఏదో ఒకసారి. ప్రభాస్ గారిది ఉన్నారు కదా, ఎట్లా ఉన్నారు? రుద్ర క్యారెక్టర్ మాత్రం చాలా బాగుంది, అది మాత్రం తీసేయాల్సిందే లేదు, చాలా బాగా చేశారు. సెకండ్ హాఫ్ ప్రభాస్ వచ్చిన తర్వాత ఇంకా సూపర్ ఉంది సినిమా, చూసుకోవాల్సిన. మోహన్ బాబు గారి క్యారెక్టర్, మోహన్ బాబు ఆయన ఫస్ట్ నుంచి ఉన్నదే కదండి, ఆయన డైలాగులు చెప్పడంలో కానీ మొత్తం ఆయన యాక్టింగ్ కానీ ఓవరాల్ గా ఒక 3 సాంగ్స్ ఉన్నట్టున్నాయి అంతే, అదేం లేదు మేబీ కట్ చేసాము. ఓవరాల్ గా ఒక 3-4 సాంగ్స్ ఉన్నట్టున్నాయి అంతే. ఫస్ట్ హాఫ్ లో 5 సాంగ్స్. మూవీ హైప్ అంటే అది విష్ణు గారి ఇంపాక్ట్ వల్ల అంత అయితే లేదు బ్రో, టు బి ఆనెస్ట్. కాబట్టి ఇప్పుడు వచ్చిన ఆడియన్స్ చూసుకుంటే 100కి 300%, 98% వరకు ప్రభాస్ కోసం వచ్చిన వాళ్ళే ఉంది. అది ప్రభాస్ అనేవాడు ఈ మూవీలో లేకపోతే కనుక, అంటే ఐఎమ్ సారీ విష్ణు గారు ఈ మాట చెప్పకూడదు, కాకపోతే ఓపెనింగ్స్ కొంచెం కష్టమయ్యానే చెప్పుకోవాలి. అదే అది నేను కూడా అంటే మన లాలు గారి నుంచి ఎక్స్పెక్ట్ చేయలేదు, అదొక మంచి ట్విస్ట్ మూవీకి. అంటే చాలా ట్విస్ట్ పెట్టిండు మనోడు. ఓకే ఫైన్, లాస్ట్ ఎండ్ ఆఫ్ ద డే కన్నప్ప హిట్ బ్రో. ఆయన పెద్ద బడ్జెట్ అంటే బాక్స్ ఆఫీస్ దగ్గర పెద్ద కలెక్షన్ ఇవ్వాలని ఏం లేదు, మూవీ హిట్ అయిపోయింది. ఈ నెగిటివ్ రివ్యూస్ ఏం పట్టించుకోకుండా ఒకవేళ నెగిటివ్ రివ్యూస్ చెప్తే మైక్ అంకుల్ ముఖం మీద దంగండి అంతే. కానీ కథాంశం ప్రకారంగా రన్ టైం దగ్గరే తీసుకెళ్లారు, కానీ లాస్ట్ 30 మినిట్స్ చూపించిన విధానమే కొద్దిగా మోటో అనుకోవచ్చు. సినిమా నచ్చలేదు కాదు, భక్తి అంటేనే కొంతమందికి నెగిటివ్ ఉంటుంది, పాజిటివ్ ఉంటుంది. అది కరెక్ట్ గా అర్థం చేసుకొని చూస్తే గనక సినిమా కాకుండా కళ్ళతో చూస్తే గనక ఒక భక్తి మెసేజ్ అనేది చాలా అద్భుతంగా చూపించారు. మహాభారతం సీరియల్
సీరియల్ డైరెక్టర్, బట్ ఆయన ఎప్పుడు మనకు కనబడలేదు. చిన్నప్పుడు మేము కూడా ఆ సీరియల్ చూసాము. ఈ సినిమాలో తీసుకున్న విజువల్ ఎఫెక్ట్స్ కానీ సౌండ్ బీజిఎం కానీ అది చాలా ఎంటర్టైన్మెంట్ గానే బాగుంది. ట్రోల్స్ అనేది నాలుక అనేది ఎన్ని రకాలుగా మారుతుంది, బట్ కళ్ళు అనేది మోసం చేస్తాయి అనేది సినిమా చూసి ఆ ట్రోలర్స్ కానీ అడిగే క్వశ్చన్స్ కానీ మీకు మీరే జస్టిఫికేషన్ చేసుకోవచ్చు. రొమాంటిక్ అనేది కాదు, ఇప్పుడు దేవుడికైనా దాంపత్య జీవితం ఉంటుంది, మానవుడికైనా దాంపత్య జీవితం ఉంటుంది. మరి ఆ దాంపత్య జీవితాన్ని తప్పుపడితే గనక మీరు అన్నట్టుగానే ట్రోల్స్ చేసిన వాళ్ళకి ఆన్సర్ దొరుకుతుంది. లేదు దాంపత్య జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వాలంటే కనుక ఈ మూవీలో ఉన్న కథాంశాలు తగ్గట్టుగా దాంపత్య జీవితానికి ఇంపార్టెన్స్ ఇవ్వచ్చు. స్క్రీన్ మీద నేర్ 30 minutes దాకా ప్రభాస్ గారి హవా తగ్గట్టుగా, బాడీ లాంగ్వేజ్ తగ్గట్టుగా దేవుడు కనబడితే నువ్వు దేవుడు అని అడిగే రోజులు. బట్ ఆ భక్తుడు అనేవాడు ఇంకొక పరమ భక్తుడు ధ్యానోపదం చేసే విధానంగా ప్రభాస్ తీసుకున్న ప్యాటర్న్ చాలా బాగుంది. బట్ అక్షయ్ కుమార్, కాజల్ వాళ్ళ నేపథ్యం తీసుకున్న లీడ్ కూడా బాగుంది. తెలిసిన కథ అయినా సరే రెండు కళ్ళతో చూస్తే గనక దీంట్లో ఉన్న భక్తి కన్నప్ప కింద మనం మంచి కొన్ని సందర్భాల్లో కొన్ని సిచ్యువేషన్ లో అర్థం చేసుకునే మెంటాలిటీస్ ప్రతి ఒక్కరికి ఉండాలి. ప్రతిదానికి ఏం పెట్టి అక్కడ అది పోలేదు, ఇక్కడ ఇది పోలేదు, అన్ని పోయే ట్రోల్స్ కు దొరకలేదు కదా లాగ్ అని ఒక పదాన్ని తీశారు. లాగ్ తప్ప ఏమని చెప్తున్నారా? లాగ్ అంటే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాను, పెళ్లి చూపులు ఉంటాయి, అంతకుముందు పంతులు ఉంటారు, జాతకాలు ఉంటాయి, 10 పెళ్లి చూపులకి వెళ్తే ఒక అమ్మాయి సెట్ అయితే నక్షత్రాలు పడతాయో లేదో చూస్తారు. ఇన్ని చూసి తతంగాలై పెళ్లి సెట్ అయిన తర్వాత కళ్యాణ మండపాలు చూస్తారు, పిలుస్తారు, శుభలేఖలు వేస్తారు, బొంగు బాసనం అన్ని అయితే పెళ్లి అయ్యి అతతో కాపురాలు చేస్తే కొంతమందికి ఎర్లీగా పిల్లలు పుట్టరు, కొంతమంది కొన్ని ఏళ్ళు అయిపోతే పుడతారు, పుట్టిన తర్వాత ఎత్తుకుంటారు. ఇదంతా లేగలేదు మీకు 3 గంటల సినిమా లేక ఏమంటారు మిమ్మల్ని? సినిమా ఇంకా వేరే లెవెల్కి వెళ్ళిపోయింది. క్లైమాక్స్ చించేసిపోయి సూపర్ ఉంది సినిమా అయితే, అందులో ఎలాంటి డౌట్ లేదు. విష్ణు గురించి చెప్పాల్సిన అవసరం లేదు అన్న, కంబ్యాక్ హీరో అంటున్నా కదా. ఇప్పుడు ఇంతమంది ఉన్న హీరోలు ఒక్కడు చాలు. అట్లా ప్రతి సినిమా గురించి రొమాన్స్ అనేది కాదు భయ్య, అదొక డిఫరెంట్ జోనర్ అంతే. దాని గురించి నువ్వు కావాలనే రొమాన్స్ ఉంది, అది ఉన్నట్టు మంచి ఫ్యామిలీ. నా సినిమా పేరే కన్నప్పన్న, అందులో ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్, ప్రతి ఒక్కరికి భక్తి గురించి లేదు భయ్య. రొమాన్స్ ఏ లేదు, చూసే కొద్ది ఉంటది కానీ అసలు రొమాన్స్ అనేది లేదు. ఎలాగుండాలో అలా చెప్పుతో కొడతా. ప్రభాస్ అన్న చాలా ఇంపార్టెంట్. అదే చెప్తున్నా భయ్య, ప్రభాస్ అన్న క్యారెక్టర్ నుంచి స్టార్ట్ అవుతుంది సినిమా. ప్రభాస్ అన్న ఫ్యాన్స్ కి, అందరు ఫ్యాన్స్ కి నచ్చే సినిమా అనమాట కన్నప్ప. అందులో ఎలాంటి డౌట్ లేదు. ప్రభాస్ అన్న లేకపోతే సినిమా అయిపోతానని అయితే ఏం లేదు బ్రో. విష్ణు అన్న కష్టానికి రిజల్ట్ ఉంది కదా పక్క. ఖచ్చితంగా చెప్తున్నాను కదా. నేను అనుకున్నది ఏంటంటే ప్రభాస్ అన్న ఉండే డామినేషన్ అవుతుందేమో, ఇంకా వేరే విధంగా వెళ్తుందేమో సినిమా అనుకున్నాం. కానీ ప్రభాస్ అన్న క్యారెక్టర్ జోనర్ వేరు, అలాగే మంచు కృష్ణ అన్న క్యారెక్టర్ జోనర్ వేరు. అసలు ఆ క్యారెక్టర్ వైజ్ గా చెప్పుకోవాలంటే నిజంగా మంచు కృష్ణ అన్న ఒక మంచి పని ఏంటంటే, మెయిన్ మంచి పని ప్రభాస్ అన్న ఆ క్యారెక్టర్ సెట్ చేయడం, అది చాలా బాగుంది. ఎవరిది లేదు బ్రదర్, ఒక క్యారెక్టర్ ఎక్కువ ఒక క్యారెక్టర్ తక్కువ అనేది ఏడ చూపించలేదు సినిమా. మోహన్ లాల్ గారిది ఆ క్యారెక్టర్ వైజ్ గా అంతే ఉండాలన్న, అంతకు మించి ఎక్కువ ఉన్నా కూడా ఓవర్ అంటారు కానీ ఆ క్యారెక్టర్ అంతే ఉంటది. ఆ క్యారెక్టర్ వైజ్ గా చూపించారు. అలాగే మోహన్ బాబు గారి క్యారెక్టర్ వైజ్ గా చూసుకుంటే మాత్రం ఫుల్ లెంత్ అయినా కూడా ఎంత బాగుందంటే ఆ డైలాగ్ డెలివరీతో కానీ, అలాగే నిజంగా మోహన్ బాబు గారితో మంచు కృష్ణ గారి కాంబినేషన్ కానీ, క్లైమాక్స్ సీన్స్ కానీ ఎవ్రీథింగ్ చాలా బాగున్నాయి అన్న. సినిమాలో ఇంత మైనస్ లేదన్న, సినిమా చాలా బాగుంది. కష్టానికి